అంటే గురుగారు మీరెప్పుడైనా ఈ ప్రేతాత్మలు వచ్చి ఉండడం అలాంటివి ప్రత్యక్షంగా చూసారండి? ప్రేతాత్మలనేది మన జోలిలో వచ్చే అవకాశం లేదు. అయితే ఈ ప్రేతాత్మల సబ్జెక్ట్ కూడా ఏందంటే నేను ఒక విషయం చెప్తాను. ఆహ్, ఈ అంటే ఆలోచన విధానం అంటే నేను చెప్పాను కదా! కోరికతో చనిపోవడం గాని, ఇలాంటి వాళ్ళు విరక్తి చెంది లేదా కర్మ సరిగ్గా కొన్ని దోషాలు ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి జన్మను ఎత్తడం జరుగుతుంది. యాక్చువల్‌గా శాస్త్రంలో కూడా ఏందంటే ప్రేతాత్మలు అంటే వాటిని ఒక నామకరణం అంటే ఒక అంతే. వీళ్ళు అనేసి మామూలుగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గతంలో ఒక మేడం గారు అడిగినప్పుడు కూడా నేను చెప్పున్నాను. టాపిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ప్రేతాత్మలు, భూతాలు అనేసి మీరు అంటున్నారు. నేను మా తల్లిదండ్రులు చనిపోయారండి. వాళ్ళు మాకు ఏమవుతారండి నాకు? పితృదేవతలు అవుతారు. నా పితృదేవతలు అవుతారు. అదే ఆ సందులోనో లేకపోతే మా బజార్‌లోనో వేరే వాళ్ళు కనపడ్డారనుకోండి. వాళ్ళు ఏమని అనుకుంటారు? ఏదో ప్రేతాత్మలో ఏదో మామూలుగా భూతం ఏదో కనపడింది అనేసి అనుకుంటారు. వేరే వాళ్ళకి అది వేరే విధం వాస్తవంగా. మనకు మాత్రము ఖచ్చితంగా వాళ్ళు పితృదేవతలు. అలాగే ప్రతి ఒక్క ఆత్మ ఏదైతే శరీరం నుంచి బయటకు వచ్చిందో ఒక ఆత్మ గాని, ప్రేతాత్మ గాని దానికి ఆహారం లేక గాని కొన్ని అది కోరిక ఏదైతే ఉంటుందో వాటి బట్టి తిరుగుతా ఉంటారు. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమందికి అంటే ఆ సంబంధిత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పితృదేవతల కిందే. మామూలుగా చెప్పడానికి మాత్రము అంటే వాడుక భాషలో తీసుకునేది ఏంటంటే భూత ప్రేతాలు అనేసి మామూలుగా అంటుంటారు. కానీ వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళు పితృదేవతలే అండి. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా! అక్కడ తిరిగి చనిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో ఒకరికి తల్లిదండ్రులు అవ్వచ్చు. లేదా వాళ్ళ వారసులు అవ్వచ్చు. వాళ్ళు కూడా పితృవర్గంలో వాళ్ళే కదా! అంటే మీరు ఇలా అంటే కోరికలతో చనిపోయి తర్వాత ఎవరినన్నా పట్టుకొని వాళ్ళు పీడించడము, తర్వాత మీరు దాన్ని బయటికి పంపించడం అలాంటివి ఏమన్నా జరిగినాయండి సంఘటనలు? అలాంటి ప్రోగ్రామ్స్ ఏమి ఉండవండి. సాధారణంగా కామన్‌గా జరుగుతుంది. ఏదో వదిలించటాలి పూజ కార్యక్రమాలు అనేది అట్లాంటిది ఏమి ఉండదు. ఇవి కామన్‌గా ఏంటంటే సాధారణంగా ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ. ఖచ్చితంగా. కానీ ఈ సాధన చేసే క్రమంలో ఇట్లాంటి ప్రేతాత్మలనో లేదా మరొకటినో అంటే మనం డిస్టర్బ్ చేయడానికి రకరకాలుగా వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాయి సాధనలో లేకుండాను. లేదంటే దేవతా రూపాలు ధరించి వస్తుంటాయని చెప్తుంటారు కదండి. లేదండి. అట్లాంటిది ఏం లేదు. ఏ దేవతా సాధకుడు సాధనలో కూడా మీకు ఈ భూత ప్రేత సంబంధమైన దోషాలు అయితే ఏమి ఉండవు. సాధారణంగా మనం మామూలుగా చెప్తారు ఇంట్లో కూడా ఉత్తిష్టంతో భూత పిశాచ అనేసి పూజా కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు చెప్తుంటారు. ఏమన్నా ఇట్లాంటికి సంబంధించి కోరికలు ఉన్న వాళ్ళు కానీ మన వారసుల్లో కానీ లేకపోతే పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఆశించి వస్తుంటాయి. అంటే శక్తి ఏదో ఉద్ధరిస్తారు అంటే ఆ శక్తి ఏదైతే ఉంటుందో నువ్వు పూజ చేస్తున్నావు ఆ శక్తి ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఇతనేమన్నా జన్మము విముక్తి పొందడం కోసం అనేసి ఏదో ఆశ్రయించి వస్తుంటాయి. అవి మనకు అలాంటి దోషాలు కలిగిస్తాయి అనేసి మామూలుగా శాస్త్రం ఏం చెప్తుందంటే ఫస్ట్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక నేను కర్మ చేస్తున్నాను, బ్రహ్మకర్మ చేస్తున్నాను. బ్రహ్మకర్మ అంటే నిత్యార్చన ఏదైతే మనం ఉత్తమ గతులు కలగడం కోసం కానీ లేదా మోక్షానికి కానీ లేదా మనల్ని ఉద్ధరించేది ఏదైతే ఉంటుందో సాధారణంగా అది మనగా ఉత్తమ కర్మే, అది బ్రహ్మకర్మ తీసుకుంటాం కదా. సో అదే విధంగా అలాంటి దోషాలు ఉంటాయి అనేసి మనం చెప్తాం మామూలుగా. కానీ నిజానికి మంత్ర సాధనలో సాధకుడు ఎప్పుడైతే అనుష్ఠానం అంటే మంత్ర ప్రభావం మీరు దేవతను ఆవాహన చేస్తారు ఆటోమేటిక్గా మీరు ఉండమన్నా అవి ఉండవు. ఎందుకంటే మీకు అది ఒక మహాశక్తి తేజస్సు అది. అలాంటిది మీరు ఆవాహన చేసుకొని ఎదురుగా నిలబెట్టుకొని మీరు మంత్ర జపం ఏదైతే చేస్తున్నారో మీరు చేసే ప్రతి మంత్ర జపం మీ ఆలోచన చేసేటప్పుడు మీరు భగవంతుడి మీద ధ్యాస పెడుతున్నారా లేకపోతే సినిమా వాళ్ళ మీద పెడుతున్నారా లేకపోతే ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు ఇంకో వాటి గురించి ఆలోచిస్తున్నారా అనేది ప్రతిదీ దేవత గమనిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు పూర్తిగా దేవత కోసం మీరు తాపత్రయపడుతుంటారో ఎప్పుడైతే ఆర్ద్రత అంటాం కదా అంటే ఒక తపస్సు తపన ఏదైతే పూర్తిగా దాని మీద పెడుతున్నారో దేవత జాలిపడి మీకు ఇస్తుంది సిద్ధిని. ఆ స్థితికి వెళ్ళమని నేను చెప్తుంది. ఏదో పొద్దున పూజ కార్యక్రమం ఉంది చేసాము 2 గంటలు చేసినా 3 గంటలు చేసినా మనం వేరే ఆలోచిస్తూ లేదా ఇంకొకటి కనుక మీరు ఎప్పుడైతే ఇలాంటివి మీరు 10 సంవత్సరాలు చేసినా కానీ చాలా కష్టంగా ఉంటుందండి. సిద్ధి అనేది ఒక కరెక్ట్గా వీళ్ళు సాధించాలనే భావన ఖచ్చితంగా ఉండాలి. చేసే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఒక తపస్సులాగా మీరు చేయగలిగితే కనుక 41 రోజులైనా సరే
డెఫినెట్లీ ప్రతి ఒక్క పర్సన్ కూడా ఆ దేవతా శక్తి ఏదైతే మీరు అనుష్ఠానం చేస్తున్న దేవతా శక్తి ఉందో ఖచ్చితంగా మీరు తక్కువలో తక్కువగా మీరు స్వప్న దర్శనం అన్నా చేసుకోగలుగుతారు. స్వప్న దర్శనం అంటే ఏదో రూపం వచ్చింది మామూలుగా ఇలా అని కాదు, ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. మీరు అనుభవంలోకి వస్తే కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా సాధన చేసిన వాళ్ళు అది మీకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా అది శరీరం ముందు రియాక్ట్ అవుతుందండి, ఒక భయానికి లోన్ అవుతుంటుంది. ఆ దేవత ఆకారం కానీ అది పూర్తిగా రియల్ గానే గుర్తుంటుంది. అతను చనిపోయే వరకు ఆ దర్శనం గుర్తుంటుంది, ఆ రూపం గుర్తుంటుంది, ఖచ్చితంగా గుర్తుంటుంది. మీకు సాధనా సమయంలో దేవత కనపడుతుంది. ఇప్పుడు 20 సంవత్సరాలైనా సరే ఊరిక రెప్పం మూసి అమ్మవారిని తలుచుకున్న ఆ రూపం గుర్తొస్తుంది. రియాలిటీకి మనం ఇమాజినేషన్ అంటారు కదా, అసలు దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది దేవత వచ్చినప్పుడు ఏంటంటే ఆ ప్రభావం మీకు శరీరం గ్రహిస్తుంది, ఒక భయానికి కానీ కొంతకి లోన్ అవుతుంది శరీరం. ఆ సందర్భం ఏదైతే ఉంటుందో అది అది హార్ట్ఫుల్గా 100% అది బ్రెయిన్లో నిక్షిప్తం అయి ఉంటుంది. ఖచ్చితంగా నీకు ప్రతి తలుచుకున్న ఏ టైం అయినా సరే మీకు ఆ రూపం కనపడుతుంది. అది సాధనలో ఉన్న నిజమైన దర్శనానికి, దేవతా దర్శనానికి, స్వప్న దర్శనానికి కూడా చాలా తేడా ఉంటాయి. అంటే కొన్ని బాలా మంత్రము ఇలాంటి మంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి మామూలుగా మీరు చెప్పొచ్చు అంటే బయటికి, లేదంటే అది కూడా గురువుల దగ్గరికి వచ్చి తీసుకోవాలని? లేదు, నేను చెప్పున్నాను కదా, ఈ బాలామంత్ర సాధన కానీ ఎవరైనా ఉన్నారో సాధారణంగా ఇప్పుడు చెప్పిన నియమ నిబంధనల ప్రకారం కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఇది పూర్తిగా కూడా కొంత శక్తిని మాత్రమే వీరు పట్టుకోగలుగుతారు. బాలా కానీ శ్రీ విద్య సంబంధించిన ఏ అనుష్ఠాన దేవతనైనా మీరు ఆరాధన చేసుకోవచ్చు. బట్ చాలా లాంగ్ టైం ప్రాసెస్. లాంగ్ టైం అంటే మీరు తృప్తిని మీకు ఇస్తుంది కానీ సిద్ధిని అనేది పూర్తి సిద్ధిని మీకు తీసుకోలేదు మనిషి కూడా. నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని సంబంధించిన మంత్రాలు ఏదైతే ఉన్నాయో ఇలాంటి మంత్రాలు మీరు 10,000లో కూడా మీరు సిద్ధి చేసుకోవచ్చు. ఆ ప్రభావం, ఆ మంత్రశక్తి ఏదైతే ఉంటుందో యాక్చువల్గా అది ఒక్కటి చాలు. ఈ ప్రయోగాలు మీరు చెప్పిన నరదిష్టులు కానీ లేదా ఏదైనా మొత్తం టైం ఏదైనా ఉంటే అలా మార్చాలి అంటే కనుక ఆ ప్రభావం సరిపోతుంది, అది ఆ దేవత చూసుకుంటుంది. ఇలాంటి మీరు సాధనలో మీరు చేసుకున్నప్పుడు, సిద్ధి చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే వే ఆఫ్ థింకింగ్, అంటే నీ ఆలోచన ఎలా అయితే ఉంటుందో దేవత అదే విధంగా బిహేవ్ చేస్తుంది. అంటే నీకు కోపం వచ్చినా కానీ, లేకపోతే సంతోషం వచ్చినా, అనుగ్రహం వచ్చినా కానీ అదే విధంగా దేవత కూడా రియాక్ట్ అవుతుంది. ప్రతిదీ దేవత గమనిస్తుంది. ఇది ఒక్కటి తెలుసుకుంటే కనుక ఈ సాధకుడు అనేవాడు కొన్ని మిస్టేక్ చేయకుండా ఉండటానికి చాలా వరకు కంట్రోల్లో ఉంటాడు. అంటే ఎవరైనా సామాన్యులు సర్వకాల సర్వావస్థల్లోనూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటే ఏ మంత్రాన్ని సాధన చేసుకోవాలో కాస్త తెలియజేయండి. లేదు, ఇప్పుడు నేను అది మంత్ర సాధన అంటే సపరేట్ వేరేది ఏమి ఉండదండి. వాళ్ళ ఇష్టదేవత, కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటుంది. అవసరం కూడా జనాలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఎక్కువగా స్త్రీలు కానీ కొంతమంది ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు, లేదా లలితాదేవిని. వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అండి. కానీ నేను చెప్పే బెస్ట్ సలహా ఏంటంటే మీరు వైష్ణవ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నప్పుడు లక్ష్మీనారాయణని మీరు పెట్టుకొని చేసుకోండి. మిగతా ఏదైనా మీరు అనుష్ఠాన దేవతలు ఎవరైతే ఉంటారో మీరు వాళ్ళని సాధన చేసుకోండి. మాది శైవ సాంప్రదాయం కాబట్టి నేను పార్వతీ పరమేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రధానంగా తీసుకుంటాం. వాళ్ళ శివార్చనే జరుగుతుంటుంది. కానీ అనుష్ఠాన దేవతలుగా ఆయా సమయాల్లో మేము సపరేట్ పీఠం, అంటే పక్కన ఏదైనా కలశ స్థాపన చేయటం కానీ దానికి సంబంధించి పక్కన పెట్టుకొని మేము సపరేట్గా చేసుకుంటాం. కానీ ప్రధాన దేవత ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులే అవుతారు. అలాగే శక్తి సాధనలో మీరు ఏమైనా ఉంటే కనుక అమ్మవారు ప్రధానం ఉంటే అమ్మవారిని మీరు పెట్టుకోవచ్చు. అందుకే ఆదిశంకరాచార్యుల వారు ఈ మనిషి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడని 5 మార్గాలు చెప్పారు. ఈ పంచాయతనం ఏదైతే ఉంటుందో వీళ్ళు 5 ప్రధానంగా దేవతలు మీరు పెట్టుకొని చేసుకోవచ్చు. తర్వాత మీరు అనుష్ఠాన దేవత ఎవరైతే ఉన్నారో ఒక మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి, లక్ష్మీ సిద్ధి చేసుకోవాలి, సో మీరు పక్కన మీరు పెట్టుకోవచ్చు. మీరు ఆహారం కూడా ఫస్ట్ ప్రధాన దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పెట్టాలి. తర్వాత మళ్ళీ వీళ్ళకి పెట్టాల్సి వస్తుంది. ఉపదేవతల కిందే తీసుకుంటాం మనం. అంటే చాలా మందికి వాళ్ళ కులదైవము లేదా వాళ్ళకి ఇవి తెలియదు కదండి, అలాంటి వాళ్ళు ఎట్లా దాన్ని పట్టుకోవడం? సాధారణంగా కులదైవం అంటే స్త్రీ పురుషుల్లోనే మామూలుగా తీసుకుంటారండి. మామూలుగా ఇప్పుడు పోలేరమ్మ కానీ ఎవరైనా తీసుకుంటారు. మీరు ఏమంటే కులదేవతగా స్మరణ చేసుకోండి. ఆ దేవత పేరు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అలా దేవతను కనుక్కోవచ్చా అన్నారు. కనుక్కోవచ్చు. ఇప్పుడు అంత నీకు అవన్నీ ఇప్పుడు అవసరమా అంటే మీరన్నా పర్ఫెక్ట్ గా చేస్తానంటే వేరే ఖచ్చితంగా చెప్తాము. అట్లా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ దేవత ఎవరో మొత్తం కనుక్కొని చెప్పుకోవచ్చు. అది ఒక సిస్టమ్ ఉంది, ఒక విధానం ఉంది, తెలుసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ నేనేమంటున్నానంటే మన ప్రధాన దేవత ఎవరైతే ఉన్నారో
అదే దేవత అనుష్ఠాన దేవతలు ఎవరైతే ఉంటారో ఉపదేవతల కింద మనం పెట్టుకుంటాము. అలాగే కులదేవత ఎవరైతే ఉన్నారో కులదేవత లేని పక్షంలో కూడా కులదేవత స్మరణ చేయండి రోజు నిత్యం. అది కూడా దోషాన్ని పోగొడుతుంది కదా. ఇప్పుడు మీరు నిత్యం ఆవాహన చేస్తుంటారు, మమ గృహే లేదా ఇమం గృహే, ఇదే మామూలుగా చెప్తుంటారు కదా, ఇమం గృహే లేదా మమ గృహే. ఆయా దేవతలు ఎవరైతే ఆవాహన చేస్తున్నారో అదే సమయంలో మీరు కులదేవతలను కూడా చేసుకోండి. గణపతి, గురువు, కులదేవతలు, అనుష్ఠాన దేవీ దేవతలు ఖచ్చితంగా మీరు ఆవాహన చేసుకోదగిన వాళ్ళు. అది నిత్య సాధనలో వీళ్ళు నలుగురు కూడా ఉండాలి. తర్వాత ప్రధాన దేవత ఎవరు ఉన్నారో వాళ్ళని పిలుచుకుంటాం. ఈ 5గురు ఖచ్చితంగా మీరు సాధన ఉత్తమమైన మార్గం, ఎలాంటి దోషాలు లేకుండా ఉన్నది. అలాగే వీళ్ళు వచ్చారంటే ఆటోమేటిక్గా అంతటి అనుష్ఠాన పరులు అయి ఉంటే కనుక ఆటోమేటిక్గా మీ అమ్మటి పితృదేవతలు కూడా ఖచ్చితంగా అనుగ్రహం ఉండేది. సో అది కూడా ఎలాంటి దోషం లేదు. అదే నేను అనేది ఏంటంటే శాస్త్రం ఏదైతే ఉందో మీరు ఫస్ట్ తెలుసుకొని చేయండి. శాస్త్ర విధానం తెలుసుకోవాలి, శాస్త్రాన్ని నమ్మండి. ఇప్పుడు ఎవరో గురువుని నమ్మాల్సిన అవసరమే లేదు, ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. శాస్త్రంలో నేను శాస్త్రాన్ని నమ్మే సాధన చేసుకున్నాను, కొన్ని రకమైన వాటిని నేను సిద్ధి చేసుకుని కూడా ఉన్నాను. అలాగే ముందు మీరు శాస్త్రాన్ని నమ్మండి, దైవాన్ని నమ్మండి, గురుస్మరణ చేయండి.